హాయ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో మనం డిఎన్ఎస్ తోటి అనేది ఫినిష్ చేస్తాం జరిగింది. సో డిఎన్ఎస్ గురించి అనేది ఒక సపరేట్ వీడియో ఎందుకు చేశానంటే, సో డిఎన్ఎస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో డిఎన్ఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, సో మనకి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఒకవేళ మీ అందరికి కొంచెం ఐడియా ఉంటే, నెట్వర్క్స్ అనేవి అంటే స్విచ్ కానీ, రౌటర్ కానీ, మన పీసీ కానీ, ల్యాప్టాప్ కానీ, సర్వర్స్ ఏదైనా సరే మనం మాట్లాడుకున్నట్టు గూగుల్.com అన్నా, లేదనుకోండి అమెజాన్.com, ఫ్లిప్కార్ట్.com అనేది వాళ్ళకి తెలియదు. సో అవన్నీ కూడా బైనరీ దాని మీద వర్క్ అవుతుంది, అంటే 0 and 1 hourలో వర్క్ అవుతుంది. అలానే ఐపీ అడ్రస్ మీద వర్క్ అవుతుంది జరుగుతుంది. సో మనకి ఈ యొక్క సర్వర్కి వచ్చేసరికి ఐపీ అడ్రస్, సో దీని ఐపీ అడ్రస్ అన్నది చూపిస్తాం. సో ఇది దీని ఐపీ అడ్రస్ 192.168.3.10, రైట్. బట్ మనకి ఈ సర్వర్ ఐపీ అడ్రస్ అది అని చెప్పేసి మనకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే మనం డైరెక్ట్గానే ఎంటర్ చేస్తాము. బట్ ఒకవేళ ఒకసారి ఏమవుతుంది అంటే, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ మనకు తెలిసిన ఈ సర్వర్ డౌన్ అయింది అనుకోండి, సో వేరే సర్వర్ ఉండొచ్చు. సో ఆ సర్వర్ ఐపీ అడ్రస్ మనకు తెలియదు. సో మనం ఐపీ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం అవుతుంది. సో అందుకే మనం గూగుల్.com, అమెజాన్.com అని చెప్పేసి చేస్తాం జరుగుతుంది. సో అందుకని డిఎన్ఎస్ ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే, సో డిఎన్ఎస్లో ఇది నేను డిఎన్ఎస్ సర్వర్ కింద కన్ఫిగర్ చేశాను. సో సర్వీసెస్లో నేను ఏం చేశాను అంటే డిఎన్ఎస్, రైట్, ఇందులో డిఎన్ఎస్ అనేది ఆన్ చేసి, రైట్, డిఎన్ఎస్ సర్వీస్ అనేది ఆన్ చేసి www.google.com అని చెప్పేసి ఒక రికార్డ్ అనేది ఎంటర్ చేసి, ఏ రికార్డ్ అనేది ఎంటర్ చేసి దానికి ఈ ఐపీ అడ్రస్ ఇష్టం జరిగింది 192.168.3.10. సో ఈ ఐపీ అడ్రస్ దేంది? సో ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. సో ఇందాక చూపించాను కదా. సో ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అనేది గూగుల్.com అనేది అసైన్ చేస్తాం జరిగింది, రైట్. www.google.com దానికి అసైన్ చేస్తాం జరిగింది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తామంటే, సిస్టంలోకి వెళ్ళి, సో సిస్టమ్ కన్ఫిగరేషన్ చూడండి ఒకసారి. సో సిస్టమ్కి ఇచ్చిన ఐపీ అడ్రస్ వచ్చేసరికి 1.10, అంటే 192.168.1.10. దాన్ని సబ్నెట్ మాస్క్, దాని గేట్వే వచ్చేసరికి స్విచ్ గేట్వే ఉంటుంది. దాని తర్వాత సో డిఎన్ఎస్ సర్వర్ది అంటే 2.10 అని చెప్పేసి డిఎన్ఎస్ ఐపీ అడ్రస్ అనేది సిస్టమ్ దీనికనేది ఇష్టం జరిగింది, రైట్. ఇప్పుడు నేను సో బ్రౌజర్కి వెళ్ళా. ఓకే, బ్రౌజర్లో www.google.com అని ఎంటర్ చేస్తాం. ఓకే, సో గూగుల్.com అని ఎంటర్ చేసి కొట్టిన వెంటనే నాకు అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో ఇది డిఫాల్ట్, అంటే మనం చెక్ చేసుకోవడానికి ఇందులో అనేది అలా చూపిస్తాం జరుగుతుంది. సో మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో సక్సెస్ఫుల్గా అవుతుంది. బట్ దీని ఇప్పుడు ఒక పాత్ అనేది ఎలా అవుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలోనే చూద్దాం, రైట్. సో నేను ఇది ఇప్పుడు సిమ్యులేషన్ మోడ్లో పెట్టాను. ఇప్పుడు ప్యాకెట్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందని చెప్పేసి చూద్దాం. ఓకే, సో మళ్ళీ నేను www.google.com అని ఎంటర్ చేసి సో ఓకే కొడుతుంది. సో ఇప్పుడు మనం దీని యొక్క పాత్ అనేది చెక్ చేద్దాం. సో మనకు తెలిసిందే, ఫస్ట్ లోకల్ నుంచి స్విచ్ నుంచి రౌటర్కి, సో రౌటర్ నుంచి ఫస్ట్ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్తాం జరుగుతుంది. ఓకే, డిఎన్ఎస్కి వెళ్ళిన తర్వాత సో అక్కడి నుంచి మనకి దీనికి అసోసియేట్ ఉన్న ఐపీ అడ్రస్, గూగుల్.comకి అసోసియేట్ అయిన ఐపీ అడ్రస్ అనేది మన సిస్టమ్కి అనేది వస్తాం జరుగుతుంది, రైట్. ఇప్పుడు సిస్టమ్ ఆ ఐపీ అడ్రస్కి ప్యాకెట్ అనేది సెండ్ చేస్తుంది. ఓకే, సో అక్కడి నుంచి మనకు అనేది వెబ్ రిక్వెస్ట్ అనేది వస్తాం జరుగుతుంది, సో వెబ్సైట్ అనేది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సో నేను నెక్స్ట్ వీడియోకి ఒక టాపిక్ అనేది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, సో అది ఇప్పుడు ప్యాకెట్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ప్యాకెట్ మీద క్లిక్ చేసి సో ప్యాకెట్లో అనేది ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం. ఇప్పుడు వచ్చిన రిక్వెస్ట్లో మనకి వెబ్సైట్ ఇంకా రాలేదు. సో మీకు ఒకవేళ ఓఎస్ఐ మోడల్ ఐడియా ఉంటే, సో ఓఎస్ఐ 7 లేయర్స్ ఉంటాయి. సో లేయర్ 1, లేయర్ 2, అంటే లేయర్ 1 అనేది ఫిజికల్ లేయర్, లేయర్ 2 అనేదేమో డేటా లింక్ లేయర్, లేయర్ 3 ఏమో నెట్వర్క్ లేయర్, లేయర్ 4 ఏమో ట్రాన్స్పోర్ట్ లేయరు, సెషన్ లేయరు, అలానే లేయర్ 6 వచ్చేసరికి ప్రెజెంటేషన్ లేయరు, ఇదేమో అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ లేయర్లో మనకి హెచ్టిటిపి అనే అప్లికేషన్ అంటే బ్రౌజర్ అప్లికేషన్ వస్తుంది జరుగుతుంది. సో ఇదేంటంటే ఎక్నాలజ్మెంట్. సో మీకు టీసీపీ హ్యాండ్ షేక్ అనేది తెలుసుంటే, కొద్దిగా ఐడియా ఉంటే, సో నెక్స్ట్ వీడియో చెప్తాము. సో సింక్ ఎక్ అని చెప్పేసి వస్తుంది. సో ఇది ఫస్ట్ కనెక్షన్ అనేది ఏర్పడింది, అంటే సో కనెక్షన్ అనేది బిల్డ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రిక్వెస్ట్ అనేది పంపిస్తే మీకు ఇప్పుడు ఇక్కడ మీకు లేయర్ 7 అనేది ఎంటీగా ఉంది కదా.
సో ఇప్పుడు మనం సిమ్యులేషన్ మళ్ళీ ఇంకా కంటిన్యూ చేద్దాము. సో మళ్ళీ రిక్వెస్ట్ వెళ్ళింది. సో సర్వర్ టు మళ్ళీ సేమ్ రౌటర్ నుంచి స్విచ్ నుంచి మన పీసీకి వస్తుంది జరిగింది. రైట్, ఇప్పుడు ఈ యొక్క ప్యాకెట్ అనేది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేసిన ఇది హెచ్టిటిపి తెలుసు. హెచ్టిటిపి అంటే మనకు వెబ్ బ్రౌజర్స్లో యూజ్ చేసే ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే క్లయింట్ సర్వర్ హెచ్టిటిపి రిలే ఫ్రమ్ ద సర్వర్ అని చెప్పేసి వచ్చింది. డిస్ప్లేస్ ద పేజ్ ఇన్ ద వెబ్ బ్రౌజర్ అని చెప్పేసి వచ్చింది. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి వెబ్సైట్ అనేది వస్తాం జరిగింది. ఇప్పుడు మనకి వెబ్సైట్ అనేది అందులో ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చిన రిక్వెస్ట్ అనేది ఇది. సో మీకు ఇది ఓఎస్ఐ మోడల్ అనేది లేదనుకుంటే టీసీపీ ఐపీ మోడల్ అనేది తెలుసుని ఉంటే సో మీకు ఇది తెలుసు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ లేయర్స్ గురించి అనేది క్లియర్గా తెలుసుకుంటాం. సో ఫస్ట్ లేయర్ అంటే ఏంటి, సెకండ్ లేయర్లో ఈథర్నెట్ ఫ్రేమ్ ఎలా ఉంటుంది, సో దాని తర్వాత ఏమో సెగ్మెంట్ అనేది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి డిఎన్ఎస్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని అర్థమైంది. సో మనకి ఐపీ అడ్రస్లను గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, బట్ మనకి పేర్లు గుర్తుపెట్టుకోవడం ఈజీ కాబట్టి మనం పేర్లు గుర్తుపెట్టుకుంటాము. బట్ నెట్వర్క్ పేర్లు అర్థం కాదు, ఓన్లీ ఐపీ అడ్రస్లే అర్థమవుతాయి. కాబట్టి డిఎన్ఎస్ అనే ఒక సర్వర్ని యూజ్ చేసుకొని మనం అనేది సో నేమ్ నుంచి ఐపీ అడ్రస్కి అనేది కన్వర్ట్ చేస్తాం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నాకు ఐపీ అడ్రస్సే తెలిసింది అనుకోండి, సో నేను దీన్ని క్లోజ్ చేసి ఒక న్యూది ఓపెన్ చేస్తాను. ఓకే, అది క్లియర్ చేసి మన సిమ్యులేషన్ మోడ్కి వెళ్ళి, సో ఇప్పుడు నాకు వెబ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తెలుసు కాబట్టి, సో ఇందాక చెప్పాను కదా 192.168.3.10. ఓకే, సో నేను ఈ ప్యాకెట్ అనేది సెండ్ చేస్తాను. సో ఈ ప్యాకెట్ ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్తుందో చూడండి. సో స్విచ్ నుంచి రౌటర్ నుంచి సర్వర్కి వెళ్తుంది. సో సర్వర్ నుంచి మళ్ళీ రౌటర్కి వస్తుంది, రౌటర్ నుంచి స్విచ్ నుంచి మళ్ళీ మన యొక్క సిస్టమ్కి వస్తుంది. బట్ ఈ ప్యాకెట్లో మనకి వెబ్సైట్ అనేది లేదు. రైట్, ఓకే, అప్పుడు ఇంకా మనకి వెబ్సైట్ రాలేదు. ఇది ఓన్లీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యిందంతే. సో ఇది లేయర్ 4లోనే ఉంది. సో నెక్స్ట్ మనం చేసే అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేది వెబ్సైట్ అనేది అవసరం జరుగుతుంది, అప్లికేషన్ లేయర్ అనేది. సో ఇప్పుడు మనకి హెచ్టిటిపి క్లయింట్, సో దాని నుంచి మనకు అనేది వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతాం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో అనేది మనము ఈ యొక్క లేయర్స్ గురించి అనేది తెలుసుకుందాం. సో లేయర్ 7 అంటే ఏంటి, లేయర్ 6 అంటే యాక్చువల్గా ఏంటంటే ఓఎస్ఐ మోడల్లో మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. బట్ యాక్చువల్గా మనం యూస్ చేసేది ఏంటంటే టీసీపీ ఐపీ మోడల్లో ఓన్లీ 5 లేయర్స్ కానీ 4 లేయర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే అప్లికేషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయర్ అండ్ సెషన్ లేయర్. సో ఇవి ఉంటాయి. సో ఈ రెండు అనేది మొత్తం అంతా కలిపి డేటా లేయర్ అని చెప్పేసి అనేది అంటారు. ఇందులో టీసీపీ ఐపీ మోడల్లోకి వచ్చేసరికి ఈ 3 లేయర్స్ని కలిపి డేటా లేయర్ అని చెప్పేసి అంటారు. సో దాని తర్వాత ఉన్నది మొత్తం కూడా సేమ్ ఉండటం జరుగుతుంది. రైట్, సో ఈ వీడియోలో అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనిపించింది అనుకుంటే, ఒకవేళ మీరు నెట్వర్కింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటే వీడియో అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెట్వర్కింగ్ మీద అనేది ఇంకా కొన్ని వీడియోస్ వస్తూ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.